నీకు మీ పెద్దన్నంటేనే ఎక్కువ ఇష్టమా? ఇష్టం అంటే రెస్పెక్ట్. నేనేం చేశాను శేఖర్ అన్న, అది ఇంత టెన్షన్ అవుతుందా? మన కంటికి కనిపించేది ఒక లోకం, మన కంటికి కనిపించని ఇంకో లోకం ఉంది. నేను ఫోన్ మాట్లాడినప్పుడు అక్కనే చెప్పింది. ఓ పార్వతమ్మ గారా? సరే అత్తయ్య, కావేరికి నేను ఫోన్ కూడా ఏం చేయను. అక్కడికి నేను వెళ్ళి తనకి సర్ప్రైజ్ ఇస్తాను. సరే శివ, ఇగో భద్రంగా పోయిరా. సరే అత్తయ్య, వెళ్ళొస్తాను. చల్లగుండు బిడ్డ, జాగ్రత్తగా పోయిరా నాయనా. బాయ్ గంగా. హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ బావా. థ్యాంక్ యూ, వెళ్ళొస్తాను. భగవంతుడా, శివని మళ్ళా మా కాడికి పంపించి మా సంతోషాల్ని తిరిగొచ్చేలా చేసినావు. నువ్వు ఉన్నావయ్యా, ఉన్నావు. వాళ్ళని వేసేయడానికి పక్కూరు నుంచి మనుషులు రప్పించమన్నాను కదా, ఏంట్రా ఇంకా రాలేదు? వస్తున్నారయ్యా, దగ్గరలోనే ఉన్నారు. అదిగోనయ్యా వచ్చేశారు. నమస్తే అన్న. నమస్తే అన్నా. రేయ్, నీకు గిట్టుబాటు అయ్యేలా కాదు కాదు, ఎప్పుడు చూడనంత డబ్బు మీకిస్తా, అర్థమైందా? తెల్లారేసరికి ఆ పార్వతమ్మ మనవణ్ణి, వాడితో పాటున్న ఆ పిల్లని, ఇద్దరిని శవాలుగా నేను చూడాలా? మాకు ప్రాణాలు తీయడం కొత్తేమీ కాదు. పొద్దున్నే శవాల్ని చూడ్డానికి మీరు రెడీ అయిపోండి. మేం 11ంటికి బయలుదేరుతాం. అప్పటికి ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు. ఆ తర్వాత మేము లోపలికి చొరబడి. రేయ్, చేసేది చెప్పక్కర్లేదు, చేసేయండి అంతే. అలాగేనా? పార్వతమ్మ మనవడా, నా మీదే చెయ్యి చేసుకుంటావా? తెల్లారే వరకు అసలు నువ్వు బతుకుండవురా. మంగళ, త్వరగా కానివ్వవే. అబ్బబ్బబ్బబ్బా, తొందర పెడతారేంటండి? అయినా మీరీ వయసులో పుట్టినరోజు జరుపుకోవడం మరీ విడ్డూరంగా లేదు? ఏడ్చావు మతిమరుపు మొహమా, చెప్పిందప్పుడే మర్చిపోయావా? ఇది కావేరి పుట్టినరోజు గురించి. ఈ ముక్క ఇప్పుడేంటండి చెప్పేది? నేనింకా మీ పుట్టినరోజేమో మీకు మీరే సర్ప్రైజ్ చేసుకుంటున్నారేమో అనుకున్నాను. కావేరమ్మదా పుట్టినరోజు. హే మురుగా, అంత కావేరిదా ఇంకా కోడలే కాలేదు, వీళ్ళు మాత్రం ఇంద మాదిరి చేసేస్తున్నారు. ఈ లెక్కన అంద ప్రియా ఇంద వీట్లో అడుగు పెట్టడం పెరియ సందేహం. టింగ్ టింగ్. అసలిక్కడ ఇంతదా జరుగుతుంటే అంద మెంటల్ ప్రియా ఏమిదా చేస్తుంది? మురుగా, నాకు ఏమిదా పురిల్లే కడవలే. కావేరి, రాత్రి 12 గంటల్లోపు నేను నిన్ను చేరుకోవాలి. మొదటి బర్త్డే విషెస్ నేనే నీకు చెప్పాలి. నేను తెచ్చే రింగ్ని నీ వేలికి నేను తొడగాలి. కావేరి, నీకు ఈరోజు నీ బర్త్డే విషెస్తో పాటు చైన్ నీకు గిఫ్ట్గా ఇచ్చి నా ప్రేమను నీతో చెప్పబోతున్నాను. రేయ్, టైం 11 అవుతుంది, బయలుదేరండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చావాల్సిందే. ఓకే అన్నా. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, ఇక్కడ పార్వతమ్మ గారి ఇల్లు ఎక్కడ? మేము ఈ ఊరి కొత్త, లోపల మా అన్నయ్య ఉన్నారు, తను చెప్తారు రండి. ఓకే. అన్నా రా అన్నా. రా అన్నా. అన్నా, పార్వతమ్మ గారి కోసం వచ్చారు. పార్వతమ్మ గారి కోసం వచ్చారా? ఎందుకు? కలవాలి, పనుంది.
నీ పేరు? శివ. వాళ్ళ ఇంటికాడ ఏం పని? పనంటే అది పర్సనల్. మీరు అడ్రస్ చెప్తే సరిపోతుంది. ఇలా ఊళ్ళోకి వచ్చి ఎవరు పడితే వాళ్ళు వచ్చి అడ్రస్ కట్రా అడిగితే చెప్పారండి. ఇక్కడ పార్వతమ్మ గారంటే ఊరికే పెద్ద మనిషి. తమరి పనేంటో చెప్పాలండి, తప్పదు. ఇట్స్ ఓకే. పార్వతమ్మ గారింట్లో నా మరదలు కావేరి ఉంది. ఈ అమ్మాయి రేపు తనది బర్త్డే, సో విష్ చేద్దామని హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇప్పుడు నీ బాకీ తీరిపోయింది కదా, మరి ఈ సామాన్లు లోపల పెట్టి అన్న మాటలకి క్షమాపణ చెప్పి అప్పుడు ఇక్కడి నుంచి కదలదు. ఏరా, నువ్వు దానికి బావవా? పుట్టినరోజు కోసం వచ్చావా? ఏయ్ మిస్టర్, ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? ఏంట్రా నీకు మర్యాద? రేయ్, కట్టేంట్రా వాణ్ణి. ఏంట్రా ఇదంతా? ఎవర్రా మీరు? ఏయ్, ఏం కావాలరా మీకు? రేయ్, ఎవర్రా మీరంతా? రేయ్ 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 రేయ్, అరవకుండా ఉండరా. ఎందుకు అరుస్తున్నావు? నీకు ఆ పట్నం బాబు గాడిలాగే చాలా బలుపు ఉందిరా. రేయ్, ఎవర్రా మీరు? రేయ్, కట్లు ఇప్పండ్రా. ఎవర్రా మీరు? వదలండ్రా, కట్లు ఇప్పండ్రా. అర్థం చేసుకోండ్రా. అర్థం చేసుకోవేంట్రా? నువ్వు అరుస్తూ ఉంటే నాకు సరైన ఆలోచన వచ్చిందిరా. రేయ్, వీడు మనకి సరైన సమయంలోనే తగిలాడరా. రేయ్, నీ మరదల వల్లేరా ఆ పార్వతమ్మ మనవడు 10 మందిలో నన్ను కొట్టి నా పరువు తీశాడు. అందుకనే ఆ ఇద్దరిని ఈ రాత్రికి ఇంటికెళ్ళి వేసేటానికి వెళ్తున్నాం. ఇంతలోనే నువ్వు మాకు తగిలావురా. కాబట్టి ఇప్పుడు నిన్ను ఎరలా వాడుకొని దాన్ని ఇక్కడికి రప్పిస్తా. దానికోసం వాడిక్కడికి వస్తాడు. అప్పుడు ఇద్దరిని ఇక్కడే వేసేయచ్చు. రేయ్, మిమ్మల్ని చంపేస్తాన్రా, చంపేస్తా. రేయ్, అరవకుండా ఈ నోటికి గుట్ట కట్టండ్రా. రేయ్, వదలండ్రా. రేయ్, రేయ్, అరవద్దని చెప్పాను కదా. రేయ్ నాగే, అయ్యా దాని దగ్గరికెళ్ళి నీ బావని బంధించాము, సైలెంట్ గా మా దగ్గరికి వచ్చావంటే